కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి, అప్పుడొద్దు ఫస్ట్ నువ్వు స్టడీ చేసుకొని మంచి మాటలు చెప్తారు. ఇప్పుడు ఈవెంట్స్‌కి వెళ్తూ అన్నారు. హ్మ్. 365 డేస్ ఈవెంట్స్ ఉండవు కదా! ఉండవు. మీకు ఓన్లీ ఇన్‌కమ్ సీజన్‌లోనే ఉంటాయి. అవును. మీకు ఇన్‌కమ్ ఎలాగా మరి మిగిలిన డేస్‌లో? ఇంకేం చేస్తాను ఇంట్లోనే ఉంటా. ఇంట్లో ఉంటే మరి ఇన్‌కమ్ ఇంట్లో ఇక్కడ హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టి పిల్లలుంటారు. రెంట్ న్యూ పిల్లలెవరు? అడ్మిషన్స్ ఒకటి పిల్లల్ని వస్తారు. తీసుకున్నారేంటి? అంటే అడాప్ట్ చేసుకున్నారా ఎవరైనా పిల్లల్ని లేదు అంటున్నా? ట్రాన్స్ అని న్యూ అడ్మిషన్స్ వస్తారు కదా! హ్మ్. వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటామట. ఓకే. వాళ్ళని న్యూ అడ్మిషన్ వాళ్ళు సర్జరీలు చేయించాలంటే వాళ్ళు బిగ్గింగ్ కట్ ఎళ్తారు. ఆ మనీ మేము కలెక్ట్ చేసి వాళ్ళు సర్జరీ కట్ చేస్తే ఇంకా ఆ టైం సరిపోద్ది. చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అవును. కదా! అది మీరు నిజమే. ఎవరిని చేసుకోవాలనిపించట్లేదా మీకు? అనిపిస్తది గానీ చూద్దాం. అంటే తీస్ అడాప్ట్ చేసుకునే ఇదైతే ఉందా ఒపీనియన్? ఉందంటే ఉంది. హ్మ్. కానీ ఎందుకు అంటే చాలామంది ఆడపిల్ల పుట్టిందని బయటపడేసి వెళ్తూ ఉంటారు కొంతమంది. నాకు నిజం చెప్పిన నాకు ఆడపిల్లంటే ఇష్టం. అందుకనే గదా మారినారు. ఆడపిల్ల ఇష్టం కాబట్టే గదా! మాకు అదేందంటే మీ అక్క మీద చెప్తున్నారు నెయిల్ పాలిష్ ఇష్టం. మాకు అందంగా ఈ ముచ్చట్లు చెప్తున్నారు గానీ మీలో ఉన్న హార్మోన్స్ అయితే బయట పెట్టట్లేదు గదా! ఇంకేం చెప్పాలి చెప్పు హార్మోన్స్ బయట పెట్టాలంటే చెప్తున్నాం కదా అవే. అంటే మీ ఇష్టపూర్వకంగా మారానని చెప్పకుండా మీరు మీ అక్క మీద నెడుతున్నారు గదా! అంటే ఇప్పుడు ఒక నా ఇష్టపూర్వకంగానే మారా. ఇప్పుడు ఎలా మారావంటే ఏం చెప్తాము? హ్మ్. మా హార్మోన్స్ ఇవి. హ్మ్. అమ్మాయిలా ఉండాలి. ఒక అమ్మాయిని మమ్మల్ని చూసి ఒక అమ్మాయి కుళ్ళిపోవాలి. కానీ మీరు స్కూల్‌లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు వాష్‌రూమ్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు? ఏ వాష్‌రూమ్స్ యూజ్ చేసేవాళ్ళు? అబ్బాయిలు వాష్‌రూమ్ యూజ్ మరి చేసేదాన్ని. మీకు అమ్మాయి హార్మోన్స్ ఉన్నప్పుడు, అమ్మాయి హార్మోన్స్ ఫీలింగ్స్ ఉన్నా ఉన్నప్పుడు మీరు అప్పుడు నేను అబ్బాయిది అబ్బాయిని ఎలా కదా! యూజ్ ఆ చేస్తారు? అమ్మాయి వాష్‌రూమ్స్ అసలు ఎలా వెళ్తారు నన్ను. మరి మీరు ఎక్కడికి లేనప్పుడు మరి ఎక్కడ అబ్బాయిలలో చూస్తే మీకు అప్పుడు ఇంకా ఫీలింగ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా! మీకు మీరే అన్నారు కదా! అవును అన్నానులే. అబ్బాయిలని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఒక అబ్బాయికే ప్రపోజ్ చేశారు మీరు. అలాంటిది ఫీలింగ్స్ వస్తాయి కదా! అబ్బాయి వాష్‌రూమ్ యూజ్ చేసుకున్నప్పుడు. అంటే మీరు స్కూల్‌లో కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అవును. ఒరేయ్ ఇది ట్రాన్స్ ఆ! రా! ఇది ఇది చెక్క, ఇది చెక్క. టమోటా, ఇది అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది? బాధ అనిపిస్తది. హ్మ్. అంటే ఎందుకురా ఇలాంటి బతుకు అలాంటివేమి అనిపించదా మీకు? అనిపిస్తది. హ్మ్. మేమేం చేసాము? మా హార్మోన్స్, మా ఫీలింగ్స్ ఇవి. మా తప్పేముంటది? హ్మ్. అనిపిస్తది బాధ. ఎప్పుడు మీకు బాధ అనిపించడం ఇంట్లో ఎవరు మీరు ఆ మూమెంట్‌లో అంటే ఎవరో ఒకరు తోడనేది వెతుక్కుంటూ ఉంటారు కదా! అప్పుడు ఆ టైంలో మీకు ఎవరికి షేర్ చేసుకోవాలనిపించేది ఫ్రెండ్స్ ఏంటి? ఉంటారు కదా! వాళ్ళకి చెప్పుకున్నప్పుడు మరి మీరు ఏముండదా? అనిపిస్తది ఇంకా. ఇట్లా అంటున్నారు వాళ్ళు, అది ఇది అంటున్నారు. ఏంటి అసల నాది జీవితం ఎందుకొచ్చింది దేవుడా! ఒక్కొక్క టైంలో చనిపోవాలనిపించి కూడా అనిపించింది నాకు. ఎప్పుడైనా చేస్తూ ఉంటారు కదా! పిచ్చి పిచ్చి పనులు అందరూ సూసైడ్ చేసుకోవడం. అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారేంటి? చేయలా. చేయలేదు కదా! అదే అలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఒక చిన్న మాటల వల్లే చాలామంది సూసైడ్ దాకా వెళ్ళడము, అవును. అక్కడితో లైఫ్ అనేది ఎండ్ చేసేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కూడా పేరెంట్స్ గురించి అనేది ఆలోచించరు. ఎందుకు? ఆ మూమెంట్‌లో మీకు అలా అనిపించి చేస్తారా? లేకపోతే ఎందుకులే ఈ బతుకు అనేసి సూసైడ్ చేసేసుకుంటారా? అంతే నువ్వు చెప్పింది రైట్. నేను చెప్పింది రైట్ అని నువ్వు నన్ను ట్యాగ్ చేసేసేయకు. అంటే నీ ఇంకా ఫీలింగ్ అడిగినాను నేను. ఇప్పుడు అవును మేమేమైనా అయిపోతాం, మా ఫ్యామిలీ మా కోసం బాధపడతది అని ఆ టైంలో ఇంకా అది ఆలోచించరు. హ్మ్. వీడు నన్ను మోసం చేసాడు అని ఇంకా అది టాట్ పెట్టుకొని చనిపోతున్నారు. హ్మ్. కానీ మీరు చాలా మందికి షేర్ చేస్తూ ఉంటారు. చాలా హెల్ప్ చేస్తా ఉంటారు. అబ్బాయిలకి కానీ దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు పిచ్చి, గుడ్డి నమ్మకాన్ని అన్నీ తీసుకుంటా ఉంటారు. అది స్కూల్‌లో నువ్వు చెప్పుకున్నప్పుడు అంటే వాళ్ళు రేపటి రోజున ఎత్తి పొడుస్తారు మమ్మల్ని. ఇలా చేస్తారు. వాడుకుంటారేమో వాళ్ళు గూడా మనల్ని అనేది అనిపించలేదా ఎప్పుడు? అనిపిస్తది. అనిపించినప్పుడు మరి వాళ్ళతోనే ఎలా షేర్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు ఇంక తను నాతో ఫ్రెండ్‌షిప్ చేత్తన్నాడు. హ్మ్. తను ఒకేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా అన్నా, ఒకవేళ తనేమన్నా, సరే మా ఫ్రెండే కదా అని లైట్ తీసుకొని చెప్తా. ఎందుకు అందరూ ఇలా అంటున్నావు, అలా అంటున్నావు, అట్లా అనుకో, ఇట్లా అనుకో అని చెప్పినప్పుడు, ఓకే. ఆ టైంలో సారీ చెప్తాడు. మళ్ళీ దగ్గర తీసుకుంటారు. తర్వాత బాయ్ అంటారు. ఇప్పుడు మీ కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని ఎవరైనా ఉన్నారా ఇప్పుడు టచ్‌లో? ఉన్నారు. నిన్నిష్టపడేవాళ్ళు? ఉన్నారు. ఎప్పుడైనా అడుగుతారా? "ఏయ్! బాగున్నావు. అప్పుడు కంటే ఇప్పుడే బాగున్నావు. పెళ్లి మా చేసుకుందాం." ఫ్రెండ్స్ ఇలాంటివి ఏమన్నా అడుగుతారా? అంటే అట్లేం లేదు. అంటే ఆ అబ్బాయికున్న ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు అదే అంటారు. ఒక్కోసారి ఫోన్ చేస్తారు. అప్పటికన్నా అసలు ఆ అబ్బాయి కన్నా అమ్మాయి కింద బాగున్నావు. చాలా బాగున్నావు. అసలేంటి అమ్మాయిలు కూడా సరిపోవట్లేదు అన్నట్టు అంటారు. నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆడపిల్ల గూడా ఇంత అందంగా ఉండదేమో అనిపిస్తుంది అసలు ఇందాకటి నుంచి. థ్యాంక్ యూ. థాంక్ యూ.
మా కెమెరామ్యాన్ కి చెప్పండి పాపం అసలు మా కెమెరామ్యాన్ కన్ను కొట్టట్లేదు, మీ వైపే అలానే చూస్తున్నారు. ఆయన మాటలు కూడా నువ్వే చెప్పొస్తున్నా, నీకుందేమో. అన్న వెంకటన్న 2 మాటలు సరే సరే, నువ్వు చూసి నీకు నచ్చడా లేదా, నువ్వు ఒపీనియన్ చెప్పు. అట్లేమి మంచోడు పాపం తను. ఎప్పుడు గ్రేట్ అయింది మీ బాండ్? వచ్చిన కానీ చూస్తున్న పాపం ఆయన డీసెంట్ గా సైలెంట్ గా ఉన్నాడు. అంటే నీకు పడింది వచ్చిన దగ్గర నుంచి ఆయన మీద కన్ను? దేవుడా అదేం లేదు. అయితే ఇప్పుడు ఓవరాల్ గా ట్రాన్స్ గా మారావు, నువ్వు అనుకున్నది రీచ్ అవుతున్నావు. లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను నా గోల్ అనేది మా మమ్మీ మా డాడీని మంచిగా చూసుకోవాలి, వాళ్ళని సెట్ చేయాలి. ఇప్పుడు నేను ఇలా మారిపోయినా మా పిల్ల అనుకో పిల్లడు అనుకో సంథింగ్ మమ్మల్ని ఇలా చూస్తుంది అదొకటి. ఇంకా మా ఫ్యామిలీ తర్వాత ట్రాన్స్కి వాళ్ళు కూడా మంచిగా చూసుకోవాలి. అంతేనా? అంతే. ఇంకా ఆర్టిస్ట్ గా ఎదగాలి, లేకపోతే మంచి మూవీస్ సీరియల్స్ ఇలాంటివి చేయాలి, వచ్చినప్పుడు వెళ్ళాలి. అమ్మో బిగ్ బాస్ దాకా అయితే అంత ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు కొట్లాడలేవా వెళ్ళి? అక్కడ నువ్వు జస్ట్ ఇలా కన్ను కొట్టావంటే ఆడ పడి ఉంటారు అబ్బాయిలందరూ, ఇంకా నువ్వు కొట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు పడడం లేదు, నువ్వు పడిపోయినట్టున్నావు ఇక్కడ. నేను పడిపోయి ఉంటే అసలు ఇంటర్వ్యూకి రావు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో పడిపోయామని పిలిచేయమనుకోవచ్చు. అదే మీ ప్రియాంక సింగ్ ఉన్నారు కదా, బిగ్ బాస్ కి వెళ్ళారు. తను కూడా నీట్ గా ప్రొఫైల్ అనేది హ్యాండిల్ చేసుకుని ఇప్పుడు మంచిగా మూవీస్ అవన్నీ చేసుకుంటున్నారు. తనలాగా మీరు ఎందుకు చేయకూడదు? బిగ్ బాస్ కి వెళ్ళేసి వస్తే వెళ్తాం. బిగ్ బాస్ కి ఛాన్స్ రావాలంటే మీరు ఇంకా చాలా ఎదగాలి, పలకాలి, యూట్యూబ్ చేయాలి, ఫేమస్ అవ్వాలి. ఇంకా ఓవరాల్ గా మూవీస్ లో సెటిల్ అయిపోవాలనేది డ్రీమా? అదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. నా కోసం ఇంత ఇంటికి వెళ్ళాలనుకున్నా కానీ నా కోసం ఇంత టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదములు. మీకు మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రాన్స్జెండర్ అశ్విని గారి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.